డాక్టర్ గారు చెస్ట్ పెయిన్ వల్ల హార్ట్ పెయిన్ వస్తుందా లేక హార్ట్ పెయిన్ వల్ల చెస్ట్ పెయిన్ వస్తుందా? ఈ రెండు ఎసిడిటీ వల్ల వస్తాయా? కొంచెం వివరంగా చెప్తారా? వాటికున్న తేడా ఏంటి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు సమాధానం అందిస్తారు. చెస్ట్ పెయిన్ అంటే ఛాతీ నొప్పి, హార్ట్ పెయిన్ అంటే గుండె నొప్పి. సైంటిఫిక్గా గుండె నొప్పిని మేము యాంజైనా అంటాం. గుండె నొప్పి అంటే నొప్పి అవ్వక్కర్లేదు, నేను ఇందాక చెప్పినట్టు బాధ కూడా అవ్వచ్చు. ఎటువంటి బాధ అయినా అవ్వచ్చు, పట్టేసినట్టు ఉండొచ్చు, మంటలాగా ఉండొచ్చు, పొడుస్తున్నట్టు ఉండొచ్చు, ఎవరో పిండుతున్నట్టు కూడా ఉండొచ్చు. సో ఇదంతా కూడా యాంజైనా, గుండె నొప్పి. ఛాతీ నొప్పి, ప్రతి ఛాతీ నొప్పి గుండె నొప్పి అవ్వక్కర్లేదు. అంటే ఛాతీ నొప్పి వచ్చిన ప్రతి మనిషికి అది గుండెకి సంబంధించిన నొప్పి అవ్వక్కర్లేదు, యాంజైనా అవ్వక్కర్లేదు. అలానే ఈ యాంజైనా ఏదైతే గుండెకి సంబంధించిన బాధ ఉందో ఇది ప్రతిసారి ఛాతీలోనే రానక్కర్లేదు. అంటే ఈ ఈక్వేషన్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఛాతీలో ఎడం పక్కన వచ్చిందా కుడి పక్కన వచ్చిందా అనేది కూడా కాన్సెప్ట్ కాదు. మీకు గుండెకి సంబంధించిన బాధ దవడల్లో కలగచ్చు, థ్రోట్లో కలగచ్చు, ఎడం పక్కన ఛాతీలో కలగచ్చు, కుడి పక్కన ఛాతీలో కలగచ్చు, లేదా అసలు ఛాతీ కాకుండా పొట్టలో కలగచ్చు. కొన్నిసార్లు భుజాలకి రావచ్చు. ఓన్లీ అంటే రెండు చిటికినేళ్ళు పీకచ్చు, పళ్ళు గుంజచ్చు, లేదా చెవుల మీదుగా తలలోకి, తల నుంచి మెడల్లోకి ఇలా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. నాకు కొంతమంది పేషెంట్లు మా న్యూరాలజిస్ట్ నాకు రిఫర్ చేసినవి కూడా ఉన్నాయి. అంటే నరాల డాక్టర్ దగ్గరికి తలనొప్పి అనుకుని వెళ్ళి ఆయన చక్కగా పికప్ చేసి నాకు పంపించిన రోజులు ఉన్నాయి. మా దగ్గర ఉన్న ఈఎన్టీ సర్జన్ థ్రోట్ పెయిన్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అనుమానం వచ్చి నా దగ్గర పంపించి అది గుండెకి సంబంధించింది అయింది కూడా ఉంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది, ప్రతి ఛాతీ నొప్పి గుండె నొప్పి అవ్వక్కర్లేదు, ప్రతి గుండె నొప్పి ఛాతీలో రానక్కర్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మరి ఎలా కనిపెడతావు అంటే, మీకు ఇటువంటి లక్షణం ఎన్నడూ జరగలేదు, చాలా బాధిస్తుంది, లేదా 2-3 అడుగులేస్తే వస్తుంది, వంగితే వస్తుంది, పని చేస్తే వస్తుంది, మామూలుగా కూర్చుంటే రావట్లేదంటే ఇటువంటి సంఘటనలో కూడా మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఎసిడిటీకి గుండెకి సంబంధం ఉందా అని. ఎసిడిటీకి గుండెకి సంబంధం లేదండి. ఎసిడిటీ అనుకొని గుండెకి సంబంధించిన బాధని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పొట్టలో మంట రావటం కానీ, పొట్టలోంచి పైకి దవడల వరకు మంట వచ్చేయటం కానీ, ఈ రెండింటిని చాలామంది గ్యాస్ ప్రాబ్లం అంటుంటారు. సో దీన్ని ఎసిడిటీ అనుకొని డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు గుండెకని చెప్పటం వల్ల చాలామంది ఎసిడిటీకి గుండెకి సంబంధం ఉంది అనుకుంటారు. వాస్తవానికి ఎసిడిటీ అనుకున్న బాధని, గుండె బాధ అని డాక్టర్ చెప్పడం జరుగుతుంది. లేదా కొన్నిసార్లు మీరు గుండెది అనుకొని మా దగ్గరికి వస్తే మేము అది కాదు, దీనికి సంబంధించి ఫుడ్ పైప్లో ఒక పేగు రేగింది, అల్సర్ అంటాం, అటువంటిది ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. వైస్ వర్సా, ఇటు నుంచి అటు అవ్వచ్చు, అటు నుంచి ఇటు అవ్వచ్చు.